రౌడీ షీటర్లు మాట్లాడుకున్న వీడియో మొత్తం బయటకు వస్తే తనను చంపితే డబ్బులు ఇస్తామన్న వ్యక్తులు ఎవరో తేలిపోతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. కోటంరెడ్డికి సంఘీభావంగా తన కార్యాలయానికి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వైసీపీ బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 14 నెలలైంది. ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టాను. ఎందుకు నన్ను కెలుకుతున్నారు? ఆ కెలుకుడు కాస్త ఎక్కువయ్యి నేను మాట్లాడక ముందే పలాని వాళ్ళు కారణం అని చెప్పక ముందే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దొడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సాక్షి, రోత మీడియా రాజ్యాధికారం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం, ఆస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా డిఎన్ఏ లేదు. ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా, నా మనవడు, నా మనవరాలు కూడా లెక్క చేయరు. మొత్తం వీడియో వస్తే పూర్తి స్థాయిలో కుట్ర, ఆ డబ్బు ఇస్తా ఉన్న వ్యక్తి ఎవరు దాంట్లో వచ్చి ఉంటారు సార్ అని కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు నా సేవ్ లాస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పారు. తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది.